రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం తెలుగు రాష్ట్రాలంతా కూడా మేఘావృతమైన పరిస్థితి ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అటు రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల గమనం కదలిక చాలా ఎక్కువగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా కార్లు ఇల్లు కూడా నీట మునిగిపోయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు చూడొచ్చు. లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు మునిగిపోవడంతో వాటిని బయటకు తీసుకుని రావడానికి వాళ్ళు కష్టపడుతున్న దృశ్యాలు. మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో భారీ వర్షాలు కురవబోతున్నాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా, గోదావరి నదుల్లోకి వరద నీరు ఇప్పటికే వచ్చి చేరుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు ఆకస్మిక వరదల ముంపు ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అధికార యంత్రాంగం చెబుతుంది. జిల్లా కలెక్టర్లు కూడా అందుకు సంబంధించి అప్రమత్తమై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలు, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్లో ఈ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శిల్ప మనకు అందుబాటులో ఉన్నారు. శిల్ప, రుతుపవనాలు, అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది? మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఈ భారీ వర్షాల ప్రభావం ఎలా ఉంది? రైట్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందంటూ వాతావరణ శాఖ అధికారులు కాసేపు క్రితమే ప్రకటించారు. అది ఈ రోజు తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పింది. తీరం దాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాల నుంచి కూడా ఇప్పటికీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆ సమయంలో ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటన రిలీజ్ చేశారు. ఇటు ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళు వేటకు వెళ్ళొద్దు, ఈ నెల 31 వరకు వాళ్ళు వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వాయుగుండం కొనసాగుతుంది, ఇంకోవైపు నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలో మొత్తం కూడా విస్తరించాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించబోతున్నాయి. ఈ తరుణంలోనే ఎక్కువగా వర్షాలు పడడానికి అవకాశం ఉన్నట్టు కూడా చెప్పింది. రెండింటి ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 3 భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన అక్కడ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా ఏపీకి వచ్చేసరికి మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పింది. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలంటూ కూడా వాళ్ళు సూచనలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు కావచ్చు, అదేవిధంగా శిథిలావస్థ చెందినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు. సో ఈ వాయుగుండం ఈ రోజు తీరం దాటే సమయంలో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు వాయుగుండం, ఇంకోవైపు ఏదైతే నైరుతి రుతుపవనాలు చురువుగా కదలడంతో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. దీంతో ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం కూడా సర్వం సిద్ధమైంది. ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయి అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తారు. ఇంకోవైపు వాటర్ స్టాగ్నింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి వాటిని మొత్తం గుర్తించి మాన్సూన్ టెన్త్ 24/7 ఉండే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఏర్పాటు చేశారు. రైట్ శిల్ప,
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. వచ్చే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఋతుపవనాల కదలిక చాలా వేగంగా ఉంది. మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఋతుపవనాలు వ్యాపించి ఉన్నాయి. దీంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కూడా ఉంది. ఈ ఋతుపవనాలు బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆంధ్రప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం, అన్ని జిల్లాల అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. 2 రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి ఋతుపవనాల కదలికలు కనబడుతున్నాయి. అల్పపీడన ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాల ప్రభావాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉండొద్దు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరీ లోతట్టు ప్రాంతాల్లో ఉండటం కంటే సురక్షిత ప్రాంతాలకు ప్రజలు వెళ్ళడం మంచిది అనే సూచనలు కూడా చేస్తున్నారు. ఇటు తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయి. అటు కృష్ణా, గోదావరి నదుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లోకి వరద నీరు కూడా వచ్చి చేరుతుంది. దీంతో కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరద ముప్పు కూడా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమై ఉన్నారు. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ